పెద్దపల్లి బందంపల్లి 1వ వార్డు, అదేవిధంగా 21వ వార్డు, మరి 2 వార్డులకు లింక్ అయ్యేటువంటి బందంపల్లి చెరువుని ఈరోజు మనం ట్యాంక్ బండ్గా మార్చుకోవడం కోసం రోజు 3,14,00,000తోని శాంక్షన్ తీసుకొని టెండర్లు పూర్తి చేసుకొని ఇవాళ పనులకు భూమి పూజ, అదేవిధంగా శంకుస్థాపన కార్యక్రమాన్ని మనం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి కార్యక్రమ సభాధ్యక్షులు సోదరులు నూయిల మల్లన్న గారు, మరి వాళ్ళ చాలా సంతోషం. ఎందుకంటే మీకు నేను చెప్పలే, హామీ ఇయ్యలే, కానీ ఇది చేయాలని చెప్పి నేను ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నా. సంవత్సరంన్నర అని అనుకోవాలి. దీనికి నిధులు తీసుకురావాలా, దీన్ని ట్యాంక్ బండ్గా మార్చాలా. ఎందుకంటే ఇది మనకు పెద్దపల్లి పట్టణానికి ఇది ఈ చెరువు ఉత్తర ఈశాన్యంలో ఉన్న చెరువు. అంటే పెద్దపల్లి పట్టణానికి అభివృద్ధి చెరువు అనేది ఇది పెద్దపల్లి పట్టణానికి దీన్ని మనం అభివృద్ధి చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచనతో ఇవాళ 3,14,00,000 రూపాయలతోని దీన్ని మనం శాంక్షన్ తీసుకొచ్చుకున్నాం. టెండర్లు కూడా పూర్తయినాయి. అతి తొందరలోనే పనులు కూడా మనం ప్రారంభించుకోబోతా ఉన్నాం. మళ్ళీ ఇవి సరిపోకపోతే కూడా ఇంకా 1 కోటి కానీ 1.5 కోటి కానీ 2 కోట్లు కానీ పెట్టి కంపల్సరీ పూర్తి చేస్తాం. అంటే గతంలో కదా ఏటీఎం లెక్క మార్చుకొని కాంట్రాక్టర్ అవతారం పెట్టి ఎత్తి 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 10 ఏళ్ళు 8 ఏళ్ళు పని నడవదు. మీకు ఇంకా ఈ శాసనసభ సమయం ఇంకా 2 సంవత్సరాల 6 నెలలు. ఈ 2 సంవత్సరాల 6 నెలల లోపలనే ఈ చెరువును 100% ట్యాంక్ బండ్గా మార్చి లైటింగ్ విషయాలు కానీ, రోడ్డు విషయాలు కానీ, క్లీనర్ విషయాలు కానీ ఎక్కడ రాజీ పడకుండా 100% పూర్తి చేసే బాధ్యత నాది. అదేవిధంగా మీకు ఏదైతే నేను హామీ ఇచ్చానో మెయిన్ రోడ్ నుండి మన బందంపల్లి విలేజ్ వరకు ఏదైతే 700 మీటర్లు ఉన్నటువంటి రోడ్డును ఆ రోజు మీకు డబుల్ రోడ్గా మార్చుతా అని చెప్పి మీకు నేను ఆ మాట చెప్పిపోయినా. 100% దాన్ని కూడా రాబోయే 6 నెలలు సంవత్సరం లోపల దాన్ని కూడా శాంక్షన్ చేసి రాబోయే సంవత్సరంన్నర లోపలనే మెయిన్ రోడ్ నుండి మన బందంపల్లి వరకు పూర్తి స్థాయిలో డబుల్ రోడ్ చేసే బాధ్యత కూడా నాది. ఈ 2 పనులు చేస్తాం. అదో నేను మీకు చెప్పిన, ఇది నేను చెప్పకుండానే మీకు చేసిన. ఇది ఎందుకంటే ఇది మెయిన్గా ఇది మన బందంపల్లి 1వ వార్డు పాత గ్రామ పంచాయతీ అయినటువంటి మీకే ఇది ఎక్కువ అవసరం పడుతుంది. మళ్ళీ రాంగ్ కూడా ఆ మత్తాల నుండి దాటడం కోసం కూడా దాన్ని ప్లాన్ చేసి, ఎందుకంటే మనం దాని బ్రిడ్జ్ నిర్మాణం చేయరాదు, కానీ ఉన్నంతలో ఆ నీళ్లు పోయేటట్టు చేసి దాని మీద పైపులు గిట్ల ఏదైనా రొడ్డాంగి గిట్ల కడితే ఇటు దాటే విధంగా దాన్ని ప్లాన్ చేసుకొని ఇటు నుంచి అటు నుంచి ఇటు కూడా మరి సందర్శకులు అంటే అటు పెద్దపల్లికి ఇటు రావడానికి కానీ ఇటు నుంచి అటు రావడానికి కానీ దాన్ని కూడా ఖచ్చితంగా ప్లాన్ చేస్తాం. దీంతో పాటు దాన్ని కూడా 100% కంప్లీట్ చేసే బాధ్యత నాది. ఇవాళ మనం ట్యాంక్ బండ్ నిర్మాణాలు కానీ పార్కులు కానీ ఇటువంటివన్నీ కట్టుకుంటూ ఉంటాం. ఇవాళ దీంతో ఏంటంటే దీని ఏరియాలు ఎక్కడెక్కడైతే బందంపల్లి కావచ్చు, శాంతినగర్ కావచ్చు, అంటే పాత శాంతినగర్ కానీ అంటే అలా 2వ వార్డు వస్తుంది, 3వ వార్డు వస్తుంది, 21వ వార్డు వస్తుంది, ఇటు 1వ వార్డు బందంపల్లి కావచ్చు, ఐటీఐ మన బస్ స్టాండ్ నుంచి వెళ్ళి ఈ ఏరియా అంతా కూడా అంటే ఇటు రావడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ మనం ప్రారంభించుకున్నందుకు గట్టిగా సపోర్ట్లతోని హర్షం వ్యక్తం చేస్తూ ఇవాళకి వాళ్ళు అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకోవాలి. ఇది తొందరగా పని కావాలి. సంవత్సరం 2 ఏళ్ళని మాకు ఇచ్చానంటాను, కానీ సంవత్సరంన్నరనే పూర్తి కావాలని చెప్పి మీరందరూ మనస్ఫూర్తి అమ్మవారిని కోరుకోవాలని చెప్పి కోరుకుంటూ